బాగా వినని వాళ్ళు వచ్చి నిలబడండి కొంచెం. అంటే నేను ఇక్కడ తీస్తున్నాను కదా, మీకు అక్కడ దూరంగా కనిపించదు కదా, వచ్చి నిలబడితే బెస్ట్ అనేసి. మీకు నువ్వు రా. చూసుకోండి. షోల్డర్లోను మనము కొలతలు తీస్తాము, డౌన్ తీసేస్తారు చాలామంది. షోల్డర్ అనేసి ఈ డౌన్ కంటే వెళ్ళిపోతారు. అంటే ఇదంతా షోల్డర్ వస్తుంది కదా అనేసి ఇక్కడ వరకు వచ్చేస్తారు. అక్కడ వరకు రావద్దు. షోల్డర్లు ఎక్కడైతే జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ ఎత్తు భాగం, ఈ హ్యాండ్ని ఈ షోల్డర్కే జాయింట్ చేసిన ఎత్తు భాగం ఉంటుంది, ఇక్కడ వరకే తీసుకోవాలి మనం. ఇటువైపు నుంచి ఇటువైపుకి చూసుకోండి ఒకసారి. 14 ఇంచులు ఉన్నది. ఎక్కడి నుంచి జాయింట్ ఇక్కడ ఎత్తు భాగం నుంచి ఈ ఎత్తు భాగానికి మాత్రమే తీస్తున్నాను. దీన్ని 14 ఇంచులు అనమాట. ఈ విధంగా తీసుకోవాలి షోల్డర్ అనేది. తర్వాత చెస్ట్ ముందుకు వచ్చాడు మేడం గారు. చంక కింద నుంచి కొంచెం జరుపుకుంటూ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో ఆ ప్రదేశానికి తీసుకోవాలి. మనం పెట్టికోట్ కాబట్టి కొంచెం లూజ్ తీస్తున్నాము, 36 తీస్తున్నాము. పెట్టికోట్ కాకుండా వేరే డ్రెస్సెస్ అంటే కొంచెం టైట్ తీసుకుంటాం. 36 చెస్ట్ వచ్చింది. ఇంకొకటి నడుము వేస్ట్ వచ్చి 32 తీసాము. 36 చెస్ట్, 32 వేస్ట్. తర్వాత హిప్, చెస్ట్ కింద వెంటనే ఉండే సన్న భాగము నడుము, దాని కింద కొంచెం బొడ్డు దగ్గరికి వస్తుంది. ఇక్కడ సైడ్స్ ఏవైతే లావుగా ఉంటాయో ఆ ప్లేసెస్ తీసుకోవాలి. అక్కడి నుంచి బొడ్డు దగ్గర వరకు వస్తుంది. దాన్ని 38 ఇంచెస్ తీసుకున్నా. ఇది ఎంత లూజ్గా తీసుకుంటుంది ఏంటి అనుకుంటారు, ఇది కేవలము పెట్టికోట్కి మాత్రమే నేను తీసుకునే కొలతలు. 36 మ్యాక్సిమము డ్రెస్ కొలతలు తీసినప్పుడు చెస్ట్ ఎంత ఉంటుందో కింద హిప్ అంతే ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి కొంచెము చేంజ్ అవుతుంది. పెట్టికోట్ అని అంటే ఎందుకు తీసుకోవాలి, ఎందుకు పెట్టికోట్కి ఎంత లూజ్ తీసుకుంటున్నారు అనేసి అంటారు. పైన డ్రెస్ క్లాత్ పలచగా ఉన్నది కాబట్టి లోపలనే కవర్ చేసుకోవడం కోసం అనేసి పెట్టికోట్ కుడతాం. లోపల పెట్టికోట్ పలచగానే ఉంటుంది క్లాత్. టైట్గా అది కుట్టేసుకుని టైట్గా ఇలా తొడిగితే ఒకేసారి బరస్టమని చిరిగిపోతుంది, ఇలా మధ్యలోకే చిరిగిపోతుంది. ఆ పరిస్థితులు రాకుండా కొంచెం వేసుకోవడానికి వీలుగా. తర్వాత లోపల ఎన్నర్ వేర్స్ ఎలానా వేస్తారు కదా, దానికోసం అనేసి నేను లూజ్ తీస్తున్నాను. తర్వాత పొడవు షోల్డర్ దగ్గరే పెట్టాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి మోకాలికి 1 ఇంచ్కి పైకి పెట్టుకోవాలి. అంటే ఈమె మోకాలు ఇదిగో ఇక్కడ ఉన్నది, 1 ఇంచ్ పైకి పెట్టాను. 34 ఇంచులు, 34 ఇంచులు పొడవు తీసుకున్నాం. తర్వాత ఇంకా ఏంటంటే ఆర్మ్ హోల్, దీన్ని ఇంగ్లీష్లో ఆర్మ్ హోల్ అంటారో, తెలుగులో చంక అంటారు. దాన్ని ఎక్కడి నుంచి తీస్తారా అని అంటే కింద పట్టుకున్నా ఇది షోల్డర్ మీద ఇలా రానిచ్చేసి మీరు ఇలా పెట్టుకోండి. 16.5 ఉన్నది, 16.5 ఆర్మ్ హోల్ కింద తీసుకుంటాం. తర్వాత మెడ లోతు అనేసరికి డ్రెస్ది ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ పెట్టుకుంటాం. కానీ పెట్టికోట్ది డ్రెస్ కంటే పైకి పెట్టుకోకూడదు కదా, 5.5కి పెట్టుకున్నాం అనుకో ఆ పెట్టికోట్ పైకి కనిపించేస్తుంది. అందుకని డ్రెస్ నెక్ కంటే ఈ పెట్టికోట్ నెక్ కిందకు ఉండాలి. అందుకని 7 ఇంచెస్ తీసుకుంటాం. 7 ఇంచెస్ తీసుకుంటే మనము పెట్టికోట్ కంటే డ్రెస్ కంటే పెట్టికోట్ కిందకని కనిపిస్తుంది అనమాట నెక్. అందుకని కరెక్ట్గా ఎవరికైనా 7 మేడం. అది కేవలం పర్సనాలిటీని బట్టి ఉంటుంది, పర్సనాలిటీని బట్టి ఉంటుంది. కొంతమందికి బాగా సన్నగా ఉంటారు, వాళ్ళకి 6.5 సరిపోతుంది.
వాళ్ళు 5:30 అలా పెట్టుకుంటారు నెక్, వాళ్ళు 6:30 సరిపోతుంది. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసరికి ఇక్కడ 14 ఇంచెస్ ఉన్నాయి కదా, ఈ కొలతల్లో బయట చేసుకోవాలి. షోల్డర్ 36ని, చెస్ట్ లోతుని, వేస్ట్ని, తర్వాత హిప్ని బై 4 చేసుకోవాలి. 4 భాగాల కింద చేసుకోవాలి వీటిని. తర్వాత లెంత్ ఏమీ చేయనవసరం లేదు. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసరికి బై 2 చేయాలి. ఈ 14 అంటే 14/2 అంటే 7 ఇంచెస్. ఇది 36/4 అంటే 9 ఇంచెస్. ఇవి తెలియని వాళ్ళు, కొలతలు తెలియని వాళ్ళు ఎలా అంటే 36 14 షోల్డర్ 14 అని ఉన్నారు కదా, ఇంకో 1 నుంచి 14 వరకు తీసుకున్నానా. బై 2 అన్నారు కాబట్టి 2 భాగాలు చేయాలి దాన్ని. ఇలాగా 2 భాగాలు చేస్తే ఎంత వచ్చింది? 7 వచ్చింది, 7 వచ్చింది. ఇదిగో 7 పెట్టాము. అలాగే సేమ్ 36 కూడా. 36 4 పార్ట్లు చేయమంటున్నారు. ఎలా అనేసి చదువు రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది ఏం పడనవసరం లేదు. 1 నుంచి 36, ఇదిగో 36. 1 నుంచి 36కి 4 పార్ట్స్ అన్నాం. ఇవి ఎన్ని పార్ట్లు? 2 పార్ట్లు. మళ్ళీ ఈ 2ని ఇలా ఫోల్డింగ్ చేస్తే 4 పార్ట్లు వస్తున్నాయి. 1 2 3 4. లెక్కలు రావని ఇబ్బంది పడనవసరం లేదు. ఇదిగో 9 ఇంచెస్ అయినా, ఇదిగో 9 వేసుకోండి. సేమ్ 36